ధర్మం వైపు పోరాడదాం. ఈరోజు ఆదిరెడ్డి వాసు ధర్మ పోరాటానికి ఆ గులకరాయి మోసే ఉడతనవుతానో నాకు తెలియదు, నిజంగా వీరాంజనేయుని అవుతానో నాకు తెలియదు, కానీ చివరి వరకు కూడా ఆదిరెడ్డి వాసు గెలుపు కోసం నేను పోరాడతాను. కార్మికులందరితో కూడా ఓటేయిస్తాను. లేదంటే రాబోయే రోజుల్లో మనందరం అన్నం తినలేము. మా ఆర్థిక అభివృద్ధి మొత్తం నాశనం చేసేశారు. అంటే 2.5 సంవత్సరాలు ఇసుక లేకుండా మా పొట్ట మీద కొట్టారు మీరు. పనికి మాలిన మంది ఇచ్చి మా ఆరోగ్యం మీద కొట్టారు మీరు. ఈరోజు నిత్యావసర సరుకులు పెంచి మా కుటుంబం మీద కొట్టారు మీరు. నేను 800 సంపాదించి ఇంటికి పట్టుకెళ్తే 800 సరిపోతున్నాయా? ఇప్పుడు పెరిగిన రేట్లకి సరిపోతున్నాయా? సరిపోవు. బానిసలు చేసేశారు, మా బతుకులు బానిసత్వం చేసేశారు. 800 రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళి చాలని బతుకులు చేసేశారు మీరు. కార్మికుల ఐక్యత. చేనేత అన్నలకు చేయూతే లేదు, ఏ ఇంట చూసినా కంట నీరే నేడు. మళ్ళీ యువత వంచనకే గురి కావద్దని, ఓట్ల రాజకీయాలకు బలి పశువుగా మారొద్దని, దెబ్బలెన్నో దాటినోడు దేనికి వెనుకడుగేయడు. 70 ఏళ్ల ఈడులోన నిబ్బరంగా